వాక్యం నాకు చాలా మంచిగా అనిపించింది. ఆత్మీయంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. డాడీ చెప్పే వాక్యం మమ్మల్ని చాలా ఆకర్షించింది. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మేము చూసాము ఇక్కడ. అందరూ అనుకుంటుంటే మేము ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక దేవుడు స్వయంగా మాతో మాట్లాడారు. సిటీ రివైవల్ మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. క్రైస్తవులు ఎలాగా విమోచించి రక్షించబడాలి విత్ ఇన్ ద ఫ్యామిలీలో. ఆ క్రైస్తవత్వంలోనూ కూడా వాళ్ళు కొన్ని శాపగ్రస్తులుగా మారుతున్నారు. ఆ శాపంలో నుంచి విముక్తి పొందడానికి ప్రవీణ్ అంకుల్ గారు ఒక 4 weeks ఎవ్రీ సండే ఆ ప్రేయర్ చేయడం జరుగుతుంది ఇక నుంచి. సో ఆల్ ద క్రిస్టియన్స్, సో విల్ బి బ్లెస్డ్ వండర్ఫుల్లీ. ఏదైతే శాపం ఉందో దాని నుంచి రిజెక్షన్ అయిపోయి నెక్స్ట్ బెటర్ ఫర్ ద క్రిస్టియానిటీ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ టిల్ ద జీసస్ కమ్స్. ఈరోజు వాక్యం చాలా మంచిగా నడిచింది. మేము దీంతో ఈ వాక్యంతో మంచిగా బ్లెస్ అయ్యాము. ఎక్కడైనా ప్రవీణ్ పాస్టర్ వాళ్ళు ఎక్కడైనా ప్రేయర్ పెడితే మీరు కూడా రండి, వచ్చి విజిట్ అవ్వండి ప్రేయర్ని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవజనం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాట, శాపం ఊరికినే రాదు. నా జీవితంలో కూడా నేను ఎంతో శాపం అనుభవిస్తున్నాను. అయితే దేవుడు ప్రేమ గలవాడు, ఆయన క్షమించడానికి సిద్ధపడ్డాడని నేను నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటాను. తప్పక నా జీవితంలో ఈ రోజు నుంచి గొప్ప కార్యం జరగబోతుందని విశ్వసిస్తున్నాను. నిజంగా ఏదైతే నేను అనుభవిస్తున్నానో వాటి అన్నిటి నుంచి విడుదల పొందుకొని సంతోషంతో సమాధానంతో నా ఇంటికి తిరిగి వెళ్తున్నానని విశ్వసిస్తున్నాను. దేవుని బిడ్డలారా, హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ రివైవల్ సభ, ఉజ్జీవ సభ ఎన్నో జరిగాయి. అయితే 4వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటలకి శంషాబాద్లో బేగమ్స్ ఇండియా గార్డెన్స్, ఆ యొక్క కూరగాయల మార్కెట్ దగ్గర శంషాబాద్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలుగా శంషాబాద్లో జరిగే ఈ ఉజ్జీవ సభకి ఆత్మీయులని ప్రేమతో ఆహ్వానిస్తూ మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఉజ్జీవంతో అభిషేకంతో కుటుంబాలతో కదులుదాం. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక.